హాయ్ గైస్, ఈ వీడియోలో నేనైతే ఒక వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేయబోతున్నాను మ్యాక్బుక్ ఎయిర్లో. అది కూడా ఛార్జర్ యూస్ చేస్తూ ఒకసారి, ఛార్జర్ యూస్ చేయకుండా ఒకసారి అనమాట. ఈ వీడియోలో ఈ రెండింటిని కంపేర్ చేసి చెప్తాను ఏది ఫాస్ట్గా అయితే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుందని. అండ్ అఫ్ కోర్స్ మీరు కూడా అయితే వీడియోలో చూడొచ్చు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. ప్రజెంట్ నేను యూస్ చేస్తున్న సాఫ్ట్వేర్ వచ్చేసి అడాబీ ప్రీమియర్ ప్రో. ఈ టెస్టింగ్లో వీడియో ఎక్స్పోర్టింగ్ టైమే కాకుండా అలాగే టెంపరేచర్స్ ఎంత రీచ్ అయింది మ్యాక్సిమం ఈ మ్యాక్బుక్ ఎయిర్ M1 చిప్సెట్ అని కూడా మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. ఇక ప్రాజెక్ట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే నేనైతే ఒక హెవీ ఎడిటింగ్ ప్రాజెక్ట్ని అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను అనమాట. దీంట్లో మనకి డిఫరెంట్ యానిమేషన్స్ ఉన్నాయి, టెక్స్ట్ ఉంది, ట్రాన్సిషన్స్ ఉన్నాయి, బీరోల్స్ యాడ్ చేశాను, మ్యూజిక్ యాడ్ చేశాను, సౌండ్ ఎఫెక్ట్స్ ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇది బేసికల్గా మీరు యూట్యూబ్లో చూసినట్లయితే కొందరు టెస్టింగ్ అని చెప్పి 4K లేయర్స్ ఒకటి దాని మీద ఒకటి పెట్టేస్తూ ఉంటారు, అంటే 5 లేయర్స్ 6 లేయర్స్ అని పెట్టి సో ప్లేబ్యాక్ చూపిస్తుంటారు ఎలా స్మూత్గా ప్లే అవుతుందా లేదా అని చెప్పని. బట్ ఆ టైప్ అయితే కాదనమాట. ఇదైతే కంప్లీట్గా ఫైనల్ ప్రాజెక్ట్ మనం ఎలా అయితే ఎడిట్ చేస్తామో రియల్ డే సినారియోలో ఆ విధంగా అయితే మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇంక ఈ వీడియో లెంత్ వచ్చేసి 17 minutes and 39 seconds అయితే ఉందన్నమాట. మీకు అందరికీ తెలుసో తెలీదో మ్యాక్బుక్లో కూడా మనకి ఒక ప్రీమియం సాఫ్ట్వేర్ అయితే ఉంటుందన్నమాట. దాని పేరు ఫైనల్ కట్ ప్రో. ఇది ఒక పెయిడ్ సాఫ్ట్వేర్ అనమాట. నేనైతే దాన్ని యూస్ చేయట్లేదు ప్రెసెంట్. ఓన్లీ అడాబీ ప్రీమియర్ ప్రో అయితే యూస్ చేస్తున్నాను. ఎందుకంటే నేను విండోస్ ల్యాప్టాప్లో అలాగే మ్యాక్బుక్లో రెండిట్లోనూ నేను సీమ్లెస్గా అయితే ఎడిట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇప్పుడైతే నేను ఎక్స్పోర్టింగ్ స్టార్ట్ చేశాను. ఇంకా సెట్టింగ్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది 1080p వీడియో అనమాట, అంటే ఫుల్ హెచ్డి వీడియో. ఇక ఎక్స్పోర్టింగ్ సెట్టింగ్స్ చూసుకున్నట్లయితే నేను సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ అయితే యూస్ చేస్తున్నాను. ఇంకా VBR వచ్చేసి 20 అయితే సెట్ చేశాను లోలో, ఇంకా హైలో వచ్చేసి 40 అయితే సెట్ చేశాను అనమాట. ప్రీమియర్ ప్రో అనేది M1 చిప్సెట్స్కి ఆప్టిమైజ్ అయితే అయింది, ఒకప్పుడు లాగా అయితే కాదనమాట. సో చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటి అని ఈ వీడియో ఎక్స్పోర్టింగ్లో. నేనైతే వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, బట్ ఎక్కడైతే స్కిప్ చేయట్లేదు అనమాట. ఇంకా ఫైనల్గా టైం చూసుకున్నట్లయితే 31 minutes and 43 seconds అయితే టైం తీసుకుంది, అది కూడా ఎటువంటి ఛార్జర్ లేకుండా అనమాట. సో ఇంకా టెంపరేచర్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మ్యాక్బుక్ ఎయిర్ పీక్ చూసుకున్నట్లయితే 42 degrees Celsius వరకు అయితే వెళ్ళిందనమాట. ఇంకా ఎక్కువ హీటింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఎక్కడంటే ఈ ల్యాప్టాప్లో ఫంక్షన్ కీస్ ఉన్నాయి కదా కీబోర్డ్ టాప్ సైడ్లో, దానిపైన కొద్దిగా ఏరియా ఉంది చూసారా, ఆ ఏరియా మొత్తం ఫుల్ ఎక్కువ హీట్ అయితే అయిపోయింది అనమాట. అండ్ ఈవెన్ ఫంక్షన్ కీస్ నుంచి అలా అలా ఒక V షేప్ లో కింద వరకు స్పేస్ బార్ వరకు లైట్ గా అయితే హీట్ అయింది. ఇంకా స్పేస్ బార్ కింద అంటే ట్రాక్ ప్యాడ్ ఉంటుంది కదా, ఆ ట్రాక్ ప్యాడ్ ఏరియా ఎక్కువ హీట్ అయితే అవ్వలేదు, 40 degrees లోపల అయితే ఉందన్నమాట. దీంట్లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే మెటల్ డిజైన్ అనమాట. దీనివల్ల మనకి క్విక్ గా అయితే కూల్ అవుతుంది అండ్ క్విక్ గా కూడా హీట్ అయితే తీసుకుంటుంది అనమాట. ఎవరికైతే తెలీదో వాళ్ళకి చెప్తున్నాను, మ్యాక్బుక్ ఎయిర్ లో మనకి ఎటువంటి ఫ్యాన్స్ అయితే ఉండవు అనమాట. ఇంకా కూలింగ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఎంటైర్ గా ప్యాసివ్ కూలింగ్, అంటే బయట నుండి వచ్చే సరౌండింగ్ కూలింగ్ బట్టే ఇదైతే కూల్ అవుతుంది. డిజైన్ పరంగా చాలా బాగుంది. మ్యాక్బుక్ అనేది చాలా లైట్ ఇన్ వెయిట్ గా ఉంది, చాలా స్లిమ్ గా అయితే ఉందన్నమాట. కానీ థర్మల్ మేనేజ్మెంట్ చాలా బిగ్ రోల్ అయితే ప్లే చేస్తుంది పర్ఫార్మెన్స్ పరంగా. అదే మీరు మ్యాక్బుక్ ప్రోలో చూసుకున్నారనుకోండి, అది ఒక డిఫరెంట్ సినారియో అనమాట. ఈ టెస్టింగ్ తర్వాత నేనైతే మ్యాక్బుక్ ని కొద్దిసేపు కూల్ డౌన్ అవడానికి టైం అయితే కేటాయించాను. తర్వాత సేమ్ టెస్ట్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, కానీ ఇప్పుడైతే చార్జర్ ని కనెక్ట్ చేసి. మీరు మ్యాక్బుక్ ప్రోలో చూసుకున్నట్లయితే దాంట్లో ఫ్యాన్ అయితే ఉంటుందన్నమాట. ఆ ఫ్యాన్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది ఎప్పుడు డియాక్టివేట్ అవుతుంది అని కంట్రోల్ అయితే మన చేతిలో ఉండదు. అది హీట్ ఎక్కువ అయింది అనుకోండి మీ మ్యాక్ అనేది, అప్పుడు ఆటోమేటిక్ అదే టర్న్ ఆన్ అయితే అవుతుంది. దానివల్ల యూజ్ ఏంటంటే మనకి పర్ఫార్మెన్స్ అనేది 100% లో కన్సిస్టెంట్ గా అయితే ఉంటుంది అనమాట. డ్రాప్ అయితే అవ్వదు, బికాస్ మనకి ఫ్యాన్ ఉంది కాబట్టి. కానీ ఈ మ్యాక్బుక్ ఎయిర్ ఏంటంటే ఫ్యాన్ లేదు కాబట్టి పర్ఫార్మెన్స్ అయితే డ్రాప్ అయిపోతుంది వన్స్ ఇది 100% కి రీచ్ అయిన తర్వాత. ఆల్రైట్, ఛార్జర్తో వీడియో ఎక్స్పోర్ట్ చేస్తే ఓవరాల్గా 33 minutes and 35 seconds అయితే తీసుకుందనమాట. ఇది ఆల్మోస్ట్ 2 minutes ఎక్కువ టైం అయితే తీసుకుంది వితౌట్ ఛార్జర్తో కంపేర్ చేసినట్లయితే. ఇంకా టెంపరేచర్ వైజ్ చూసుకున్నా పీక్ టెంపరేచర్ అదే ఫంక్షన్ కీస్ పైన వచ్చేసి 42.9 degrees Celsius అయితే ఉంది. ఇది ఎక్కువ అని చెప్పొచ్చు ఫస్ట్ టెస్ట్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇంకా ట్రాక్ ప్యాడ్ ఏరియా సేమ్ అండర్ 40 degrees లోపల అయితే ఉందన్నమాట, ఎటువంటి ఓవర్ హీటింగ్ ఇష్యూస్ లేకుండా. ఇంకా అనాలిసిస్ పార్ట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే అసలు ఏంటి మనం ఏం అబ్జర్వ్ చేసాం ఈ టెస్టింగ్ ద్వారా అంటే, సర్ప్రైజింగ్ గా మనకి మ్యాక్బుక్ లో ఎటువంటి ఛార్జర్ యూస్ చేయకుండా వీడియోని ఎక్స్పోర్ట్ చేసినట్లయితే ఫాస్ట్ గా అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది ఛార్జర్ తో కనెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేసిన దానికంటే. దీనికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే, వన్ ఆఫ్ ది పాసిబిలిటీ చెప్తున్నాను నేను, మనం ఛార్జర్ ని ప్లగ్ చేసామనుకోండి మ్యాక్బుక్ లో ఉన్న థర్మల్ థ్రాట్లింగ్ మెకానిజం అనేది మెయిన్ టెంపరేచర్ మేనేజ్మెంట్ ని ప్రియారిటైజ్ తీసుకుంటుంది అనమాట పర్ఫార్మెన్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. అంటే బికాస్ మనకి బ్యాటరీ అనేది కంటిన్యూస్ గా ఛార్జ్ అవుతుంది కాబట్టి టెంపరేచర్స్ అన్ని కూడా బ్యాటరీలో కరెక్ట్ గా ఉండాలి. లేదు కొంచెం అటు ఇటు అయింది అనుకోండి, షార్ట్ సర్క్యూట్ అవ్వడం లేకుంటే మ్యాక్ బుక్ చెడిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ ఎరాడికేట్ చేయడానికే పర్ఫార్మెన్స్ బదులు ఆ టెంపరేచర్స్ మేనేజ్మెంట్ మీద అయితే ఎక్కువ ప్రయారిటైజ్ అయితే తీసుకుంటుంది అనమాట. అండ్ ఈవెన్ దీంట్లో మనకి ఎటువంటి ఫ్యాన్ లేదు కాబట్టి హీటింగ్ కూడా ఎక్కువ ఫాస్ట్గా అయితే డిసప్పాయింట్ అంటే బయటకి అయితే పుష్ చేయలేదు.
అదే మీరు మ్యాక్బుక్ ప్రోలో చూస్తున్నారనుకోండి ఎంటైర్గా డిఫరెంట్ సినారియో అయితే ఉంటుంది. ఇకపోతే నేను యూస్ చేసిన మ్యాక్బుక్ ఎయిర్ వచ్చేసి 8GB ర్యామ్ అలాగే 512GB SSD అయితే వస్తుంది. ఇది ఒక రీఫర్బిష్డ్ యూనిట్. దీని అర్థం ఆల్రెడీ దీన్ని ఒకరు యూస్ చేసి తర్వాత అయితే నేను పర్చేస్ చేశాను అనమాట. ఈ మ్యాక్బుక్ని టెస్ట్ చేస్తున్నప్పుడు నాకైతే ఒక ఐడియా అయితే వచ్చిందనమాట. ఇలాంటి రీఫర్బిష్డ్ యూనిట్స్ని టెస్ట్ చేయడం ద్వారా మనకున్న మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే బ్రాండ్ న్యూ మొబైల్స్, బ్రాండ్ న్యూ డివైస్, ఆఫ్ కోర్స్ అవి పర్ఫార్మెన్స్ బాగా ఇస్తాయి, అన్నీ బాగుంటాయి అనమాట. బట్ కొన్ని రోజులు వాడిన తర్వాత దాన్ని టెస్ట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి నాకు ఒక థాట్ అయితే వచ్చింది. సో దాన్ని అయితే ఫాలో అవుతున్నాను. ఇంకా ఫ్యూచర్లో రాబోయే మొబైల్ వీడియోస్ ఇవన్నీ కూడా నేను రీఫర్బిష్డ్ యూనిట్సే కొని దాని రివ్యూ అయితే చేస్తాను అనమాట. సో దట్ మీకు కూడా కొంచెం క్లారిటీ అయితే ఉంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ కాకుండా ఆల్రెడీ యూజ్డ్ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని. మేబీ మీరు అనుకోవచ్చు రీఫర్బిష్డ్ అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి. నో అలాంటివి అయితే నేను కొనట్లేదు. ప్రాబ్లం లేకుండా అంటే ఆల్రెడీ ఒకరు వాడారు, వాళ్ళకి మేబీ సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ లేకుంటే మొబైల్ని ఎక్స్చేంజ్ పెట్టి వేరే మొబైల్ కొనాలనుకుని అట్లా అమ్మేస్తుంటారు చూసారా, వాళ్ళ ద్వారా అయితే నేను పర్చేస్ చేసి రివ్యూ అయితే చేస్తాను. ఒకవేళ మీరు మ్యాక్బుక్ ఎయిర్ M1ని ఈ సంవత్సరంలో కొనాలనుకుంటున్నారు అంటే ఇక్కడ కనిపిస్తున్న రిలేటెడ్ వీడియోస్ అన్ని మీకు హెల్ప్ఫుల్గా అయితే ఉంటాయి ఈ మ్యాక్బుక్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. కింద కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు ఈ టెస్టింగ్ ద్వారా, అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు. నేనైతే ఛార్జింగ్ పెడితేనే ఫాస్ట్గా ఎక్స్పోర్ట్ అవుతుందని చెప్పి అనుకున్నాను. కింద కామెంట్ చేయండి మీ ఒపీనియన్ కూడా మీరేమనుకుంటున్నారు అని. అలాగే ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టెక్ రిలేటెడ్ అలాగే టెస్టింగ్ వీడియోస్, గ్యాడ్జెట్ వీడియోస్ ఇంకా బోల్డ్ అని అయితే పోస్ట్ చేస్తుంటాను ఈ ఛానల్లో, అది కూడా తెలుగులో. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో ఈ మ్యాక్బుక్ ఎయిర్ మీద డిఫరెంట్ వీడియోస్ అయితే ప్లాన్ చేశాను అనమాట. అంటే వీడియో ఎడిటింగ్ పరంగా, గేమింగ్ పరంగా, లైక్ డిఫరెంట్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడే చెప్తే మీకు ఎక్సైట్మెంట్ అయితే ఉండదు, బట్ ఫ్యూచర్లో పోన్ మీరైతే చూస్తారు.